నమస్తే వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్. నందమూరి తారక రత్న మరణం తెలుగుదేశం పార్టీకి తీరని లోటని సినీ పరిశ్రమలు ఒకే రోజు 9 సినిమాలు తారక రత్న ప్రారంభించి రికార్డు సృష్టించారని వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నామని గూడూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో అనారోగ్యంతో మృతి చెందిన నందమూరి తారక రత్న చిత్రపటానికి మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మరియు నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ సినీ పరిశ్రమలో ఒకే రోజు 9 చిత్రాలు ప్రారంభించి తారక రత్న రికార్డు సాధించారని, పార్టీ పటిష్టతకు లోకేష్ పాదయాత్రలో పాల్గొని అనారోగ్యానికి గురై మృతి చెందడం బాధాకరమని అన్నారు. ఆయన మరణం టీడీపీ పార్టీకి తీరని లోటని, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు బిల్లు చెంచురామయ్య, వాటంబేడు శివకుమార్, రహీం, మట్టం శ్రావణి, నరసింహులు, పెంచులయ్య, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు నందమూరి తారక రత్న గారు నిన్న బెంగళూరులో చనిపోవడం తెలుగుదేశం పార్టీకి తీరని లోటు. నందమూరి తారక రత్న గారు సినీరంగ ప్రవేశంలో బాలకృష్ణ గారి ప్రమేయంతో సినీరంగ ప్రవేశం చేశారు. ఒకే రోజు 9 సినిమాల షూటింగ్లో పాల్గొన్నటువంటి ఏకైక హీరో ఈ దేశంలో ఎవరు ఉన్నారంటే ఒక్క నందమూరి తారక రత్న అని చెప్పి మేము చెప్తున్నాం. అలాగే ఆ రోజు 9 సినిమాలు ఒకే రోజు స్టార్ట్ చేసినటువంటి తారక రత్న గారి పేరు గిన్నీస్ రికార్డులో కూడా ఎక్కడం జరిగింది. అలాగే ఒక మంచి నటుడు అమరావతి అనేటువంటి సినిమాలో ఆయన విలన్ గారి నుంచి నంది అవార్డు కూడా ఆయనకి రావడం అనేది ఒకసారి గుర్తు చేస్తున్నా. తర్వాత తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారి పిలుపుతో చేరి తెలుగుదేశం పార్టీని విజయపథం వైపు తీసుకెళ్దామనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు లోకేష్ గారి పాదయాత్రకి రావడం, అక్కడ ఉన్నట్టుండి గుండెపోటుతో కుప్పకూలడం, తర్వాత ఆయన హాస్పిటల్కి తీసుకుపోవడం, దాదాపు 23 రోజులు 22 రోజులు మృతువుతో పోరాడి చివరికి తుది శ్వాస విడాడు. నిజంగా చాలా బాధాకరంగా ఉంది. దేవుడి దేవులో బతుకుంటే ఖచ్చితంగా రాజకీయాల్లో ఎమ్మెల్యే అయ్యేవాడు. అలాగే ఆయన అనుకున్నటువంటి కాన్స్టిట్యున్సీ ఏదైతే అనుకుంటున్నాడో ఆ కాన్స్టిట్యున్సీకి మేలు చేసేవాడు. కానీ దురదృష్టం ఆ భగవంతుడు చిన్న వయసులోనే 40 సంవత్సరాల వయసులోనే ఆయన తీసుకోకపోవడం నిజంగా చాలా బాధాకరంగా ఉంది. ఇప్పటికీ చిన్న బిడ్డ, అలాగే వాళ్ళ మిస్సెస్, అట్లాగే ముఖ్యంగా వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా గూడూరు తెలుగుదేశం పార్టీ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తుంది. అట్లాగే వాళ్ళ కుటుంబానికి అండగా వాళ్ళ బంధువు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు పూర్తి సహాయ సహకారాలు ఉండి ఆ కుటుంబానికి అండగా ఉంటాడని చెప్పి ఆల్రెడీ చెప్పారు. అలాగే హాస్పిటల్లో ఉన్నంత వరకు బాలయ్య బాబు దగ్గరుండి అతని ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంటూ ఉన్నాడు. బాలయ్య బాబు గారికి చాలా క్లోజ్గా ఉన్నటువంటి వ్యక్తుల్లో అతను ముఖ్యుడు. కాబట్టి అలాంటి సినీ నటుడు ప్లస్ రాజకీయంలో తెలుగుదేశం పార్టీ నాయకుడు చనిపోవడం మా అందరూ కూడా తీరని లోటు. ఆ భగవంతుడు ఆ కుటుంబానికి తల్లని ఆశీర్వాదాలు ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా. తెలుగుదేశం యువ నాయకుడు, తెలుగుదేశంలో అత్యంత ఉత్సాహంగా ఇటీవల తన కార్యక్రమాన్ని ప్రారంభించి తన తాత స్థాపించిన పార్టీని ఆంధ్రప్రదేశ్లో వైభవ స్థితికి తీసుకురావాలనే దృఢ సంకల్పంతో పనిచేస్తున్నటువంటి నందమూరి తారక రత్న గారు మరణించడం వారికి మా నివాళులు అర్పిస్తున్నాం. వారి కుటుంబానికి కూడా మా యొక్క ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ వారి కుటుంబానికి ఆ భగవంతుడు ఆత్మస్థైర్యాన్ని ప్రసాదించాలని చెప్పి కోరుకుంటున్నాం. ముఖ్యంగా యువరత్న చాలా పట్టుదల కలిసినటువంటి వ్యక్తి. చిన్న వయసులో 39 సంవత్సరాలు పూర్తి కాకతలకే రేపు 22వ తేదీకి 39 పూర్తయి 41లోకి వచ్చే కార్యక్రమం ఉంది. అయినప్పటికీ ఆయన ఈ మధ్యలోనే స్వర్గస్థులు కావడం చాలా బాధాకరం. వారు పార్టీలో చేరి
ఉత్సాహంగా పనిచేస్తున్న సమయంలో అదేవిధంగా వారి యొక్క సేవలు పార్టీ పూర్తి స్థాయిలో వినియోగించుకునే పరిస్థితిలో ఈ విధంగా జరగడం పార్టీకి తీరని నష్టం. యువరత్న గారు, నందమూరి తారక రత్న గారు చాలా హుషారైన వ్యక్తి. ముఖ్యంగా ప్రపంచ రికార్డు 2001లో ఏకకాలంలో 9 సినిమాలు పూర్తి చేసినటువంటి పట్టుదలగినటువంటి వ్యక్తి. ప్రపంచ స్థాయిలో ఏకకాలంలో 9 సినిమాలు పూర్తి చేసి రికార్డు సృష్టించినటువంటి పట్టుదల కలిగినటువంటి తారక రత్న గారు పార్టీకి ఎంతో ఉపయోగపడతారని ఆశించే సమయంలో ఈ విధంగా చాలా దురదృష్టకరం. మరొకసారి వారికి సంతాపం తెలియజేస్తూ వారి కుటుంబానికి ఆత్మధైర్యం ప్రసాదించాలని భగవంతుని కోరుకుంటున్నాను. ఈరోజు చాలా దుర్దినం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ రాజకీయ ఆశాకిరణం, సినీ ధృవతార అయినటువంటి నందమూరి తారక రత్న గారు నందమూరి వంశంలో ఉన్నటువంటి గొప్ప పేరుగినటువంటి వంశోద్ధారకుడు. అందరికీ చాలా ప్రీతిపాత్రుడు. ముఖ్యంగా మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి ముద్దుల మనవడు. అలాంటి ఆయన ఈరోజు పార్టీని దృఢపరిచే దిశగా మన కార్యక్రమం మొదలుపెట్టినప్పటి నుంచి ప్రతి కార్యక్రమంలో పాల్గొనే విధంగా వచ్చి అందరితో మమేకమై చాలా చలాయిగా తిరుగుతున్న వ్యక్తి. అకస్మాత్తుగా గుండెపోటు రావడం, దాని ద్వారా అట్లాగే ట్రీట్మెంట్ అందించి బెంగళూరు తీసుకెళ్లడం, హృదయాల హాస్పిటల్లో నారాయణ హృదయాలలో ఆయన జరుగుతున్నప్పుడు నిన్న తెలుసుకోవడం జరిగింది. ఇది తెలుగుదేశం పార్టీ శ్రేణులకు చాలా బాధాకర విషయం. ఆయన సంతాప సభని ఈరోజు గూడూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మా మాజీ శాసనసభ్యులు సునీల్ కుమార్ గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. ఆయనకి ఇంకొక అటాచ్మెంట్ కూడా ఉంది మన నియోజకవర్గం నుంచి. ఆయన మన కోటకు సంబంధించిన అల్లుడు. ఆయన వీళ్ళ యొక్క మామగారు కోటవాసి. మనకు 2 విధాల చాలా తీరని లోటుగా భావిస్తూ వాళ్ళ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. నందమూరి తారక రామారావు గారి ముద్దుల మనవడు నందమూరి తారక రత్న అకాల మరణం చెందడం ఎంతో బాధించదగినటువంటి విషయం. ఆయన సినీ రంగ ప్రవేశంలో చాలా మంచి చిత్రాలను నిర్మించి తాతలాగా కూడా విలన్గా కూడా ప్రజలను మెప్పించగలిగినటువంటి వ్యక్తి తారక రత్న గారు. ఆయన సినీ రంగం తర్వాత రాజకీయ రంగ ప్రవేశం చేసి ప్రజలకు సేవ చేయాలనే తలంపుతో తెలుగుదేశం పార్టీలో కీలక వ్యక్తిగా వ్యవహరిస్తూ చాలా ప్రజాసేవ చేయాలనే ఉద్దేశంతో ఎమ్మెల్యేగా కూడా గెలిచి తర్వాత మంచి సేవ చేయాలనే ఉద్దేశంతో ఉన్నప్పుడు ఈ విధంగా అకాల మరణం చెందడం చాలా బాధాకరంగా ఉంది. దేవుడు వాళ్ళ కుటుంబాన్ని చల్లగా చూడాలని కోరుకుంటున్నాను. ఈరోజు మన ఎన్టీఆర్ ముద్దుల మనవడు తారక రత్న గారు మరణించడం మన తెలుగుదేశం పార్టీకి ఎంతో లోటు. నిజంగా ఆయన సినీ రంగం నుంచి రాజకీయ రంగానికి ప్రవేశించడం, రాజకీయంలో యాక్టివ్గా ఉండాలని అనే పరిస్థితుల్లో ఆయనకి అతి చిన్న వయసులో ఈ గుండెపోటు రావడం అనేది, అతను మరణించడం తెలుగుదేశం పార్టీకి ఎంతో నష్టం అని చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంగా అతని కుటుంబానికి అతని ఆత్మకు శాంతి చేకూరాలని, అతని కుటుంబానికి భగవంతుడు అండగా ఉంటూ వాళ్ళకి మనోధైర్యం ఇవ్వాలని చెప్పి తెలియజేసుకుంటూ ఈ సంతాపాన్ని నందమూరి తారక రత్న నిన్న రాత్రి మరణించడం చాలా బాధాకర విషయం. ఈ మధ్య లోకేష్కి అండగా తెలుగుదేశం పార్టీకి గెలుపుకి నడిచేదానికి ఆయనతో కలిసి అండగా ఉండి ఏదో గెలిపిస్తారని కార్యకర్త కూడా అనుకున్నాం. ఎందుకంటే నందమూరి తారక రత్న వాక్చాతుర్యం కావచ్చు చాలా బాగుంటుంది. కార్యకర్తలు కూడా ఇదే అనుకునే పరిస్థితి కూడా ఉంది. కానీ ఈరోజు అతను మరణించడం తెలుగుదేశం పార్టీకి, అంతేకాకుండా నందమూరి కుటుంబానికి కూడా చాలా లోటు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, దివంగత సినీ నటులు డాక్టర్ ఎన్టీ రామారావు గారి యొక్క ముద్దుల మనవడు చనిపోవడం చాలా బాధాకరం. ఆయన చిన్న వయసులోనే హార్ట్ అటాక్కి గురై 23 రోజులుగా కోమాలో ఉండి నిన్న చనిపోవడం చాలా దురదృష్టకరం. ఇది పార్టీకి, నందమూరి కుటుంబానికి, నందమూరి ఫ్యాన్స్కి కూడా అందరికీ కూడా చాలా శోక సముద్రంలో ఉన్నటువంటి విషయం. మేమందరం దుఃఖిస్తున్నాం. చిన్నతనంలోనే ఆయన రాజకీయ రంగ ప్రవేశంతో వచ్చి ఎంతోమంది అభిమానుల్ని తన ఆశలకి చిగురించే సమయంలో ఈ విధంగా ఉన్నపళంగా హార్ట్ అటాక్ రావడం మేము జీర్ణించుకోలేని విషయం. నందమూరి వారసులు నందమూరి తారక రత్న గారు గత 20 రోజుల క్రితం
గుండెపోటుకి గురైనటువంటి విషయం అందరికీ తెలిసిందే. ఆయన 23 రోజులు సుదీర్ఘంగా మృత్యువుతో పోరాడి నిన్న తుది శ్వాస విడవడం చాలా బాధాకరంగా ఉంది. ఆయన మరణం తెలుగుదేశం కుటుంబ సభ్యులకు, నందమూరి కుటుంబానికి చాలా బాధని మిగిల్చి ఆయన అనంతలోకానికి వెళ్ళిపోవడం జరిగింది. ఆ భగవంతుడు ఆ కుటుంబానికి మనోధైర్యం ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. నందమూరి తారక రామారావు గారు, నందమూరి తారకరత్న గారు వాళ్ళ తాతలాగా సినీ రంగంలో రంగప్రవేశం చేసి అక్కడ ఎంతో మంచి పేరు సంపాదించి తర్వాత రాజకీయ రంగప్రవేశం చేసి తాతకి తగ్గ మనవడ ఈ రాజకీయంలో కూడా తనదైన శైలిలో తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకున్న వ్యక్తి మన లోకేష్ గారికి తోడుగా ఉండి ఆయన నడవాల్సిన పరిస్థితి. కానీ గత 20 రోజుల క్రితం ఆయనకి గుండెపోటుతో హాస్పిటల్లో చేరడం, ఆయన మంచి ఆరోగ్యంతో, పరిపూర్ణ ఆరోగ్యంతో తిరిగి మళ్ళీ మన మధ్యకు వస్తాడని ఆశించే లోపల ఆయన అకాల మరణం చెందడం ఎంతో బాధాకరం. ఆయన ఆత్మకి శాంతి కలగాలని మా గూడూరు నియోజకవర్గం నుంచి మా డాక్టర్ వాసం సునీల్ కుమార్ గారు, అదేవిధంగా తెలుగుదేశం కుటుంబ సభ్యులందరం కూడా వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ, జనవరి 27వ తారీఖు లోకేష్ గారి పాదయాత్రలో గుండెపోటు వచ్చి అస్వస్థతకు గురి కావడం, ఆయన్ని ఇమీడియట్లీగా బెంగళూరు నారాయణ హృదయాలయ హాస్పిటల్కి తరలించడం, గత 23 రోజులుగా ఆయన హాస్పిటల్లో ట్రీట్మెంట్తో కొనుగోపురితో ఉండటం మనం గమనించిన విషయం తెలిసిందే. రాత్రి 11 గంటలకు అతను తుది శ్వాస విడిచారు. ఆ నందమూరి తారకరత్న మరణానికి సంతాపం ప్రకటిస్తూ ఆయనకు, ఆయన కుటుంబ సభ్యులకు ఆ దేవుణ్ణి ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మంచి వ్యక్తి, తెలుగుదేశం పార్టీ స్థాపించిన మహనీయులు ఎన్టీ రామారావు గారి మనవడు చనిపోవడం అనేది పార్టీకి చాలా నష్టమైన పరిస్థితి. కాబట్టి ఆయన ఇక్కడ లేకుండా తీసుకుపోయిన దేవుడు అక్కడ పైన శాంతించాలని, ఆయన శాంతిగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటాం. నందమూరి ముద్దుబిడ్డ నందమూరి తారకరత్న గారి మరణం చాలా బాధాకరం. దాదాపు 20 రోజులు బెంగళూరు నారాయణ హృదయాలయాలో పోరాటం, ఆయన బాగలేకుండా వచ్చి హాస్టల్కి వచ్చి హాస్పిటల్లో చేరిన తర్వాత దాదాపు 20 రోజులు ఆయన ప్రాణాలతో పోరాడాడు. కానీ నిన్నటి రోజున తుది శ్వాస విడవడం చాలా బాధాకరం. అలాగే తారకరత్న గారు హృదయాలయాలో చేరినప్పటి నుంచి నందమూరి బాలకృష్ణ గారు వాళ్ళ బాబాయ్ ఆయన వెంట ఉంటూ ఆయనకి ఇచ్చిన సపోర్ట్ నిజంగా చాలా మెచ్చుకోదగిన విషయం. అలాగే కొంతమంది వైఎస్ఆర్సీపీ కుక్కలు నందమూరి తారకరత్న గారి గురించి, మరణం గురించి తప్పుగా మాట్లాడుతున్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అలాగే తారకరత్న గారి యొక్క కుటుంబ సభ్యులకి గూడూరు 2వ పట్టణ పరిధిలోని నరసింగరావుపేటలో ఉన్న శ్రీ ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయ కార్యాలయంలో మహాశివరాత్రి వేడుకలు వైభవంగా జరిగాయి. రుద్రాక్షలతో ఏర్పాటు చేసిన శివలింగాన్ని భక్తులు దర్శించుకున్నారు. గూడూరు బ్రహ్మకుమారి కార్యాలయంలో మహాశివరాత్రి సందర్భంగా 10,000 రుద్రాక్షలతో శివలింగాన్ని ఏర్పాటు చేశారు. 3D ఎఫెక్ట్, 13 రకాల శివలింగాల దర్శనం, అభిషేకాలు నిర్వహించారు. స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్పర్సన్ దేవసేనమ్మ, వైసీపీ నాయకులు ఎల్లసిరి గోపాల్ రెడ్డి, ప్రముఖ డాక్టర్ జనార్దన్ రెడ్డి దంపతులు శివలింగాన్ని దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా దేవసేనమ్మ మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం బ్రహ్మకుమారి కార్యాలయంలో శివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహిస్తారని, ప్రతి ఒక్కరూ మహాశివుణ్ణి ప్రార్థిస్తూ మంచి ఆలోచనలు, మంచి నడవడికతో ముందుకు వెళ్లాలని సూచించారు. శరీరం కాదు, మా శరీరంలో ఒక శక్తి ఉంది. ఆ శక్తి నేను అనేటువంటి దాని అనుభవం. ఈ
సత్యయుగముల సంగమకాలమైన ఈ సమయము అత్యంత కళ్యాణకారి సమయం. భగవంతుడు ఆ పవిత్రతకి గుర్తుగానే ఎలాగైతే మేము ఆయన యొక్క రుద్రాక్షలని ఆయన ఎందుకంటే ఆయన నామం అనేటువంటి దానికోసం విశేషంగా మేము పెట్టడం జరిగింది. సిస్టర్ ఒకసారి అంటే పాలతో మనం చేస్తామంటే మనమైతే దానికోసం గుర్తుగా విశేషంగా ఈ లింగాలను కూడా పెట్టడం జరిగింది. మెయిన్గా ఎలాగైతే లోపల మనమే ఎండలోకి వచ్చేస్తాం ఈరోజు ఉండగల ఈ సంవత్సరం కూడా ఎంతో అద్భుతంగా ఈ శివరాత్రి అనే దాన్ని చాలా చక్కగా ఈ శివ జయంతి లాగా చేయటం ప్రతిసారి రావటం జరుగుతుంది. ఈరోజు కూడా వచ్చి ఇక్కడ మేడం చెప్పినవి కూడా అన్నీ వినటం, ఇక్కడ అన్నీ రాసి పెట్టుండే అన్నీ కూడా ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా ఉంది. ప్రతి ఒక్కరిలో మార్పు రావాలంటే అవన్నీ ఆచరించామంటే ఆలోచన ఆచరణ రెండు లేదంటే దాని విలువ అమూల్యం. వచ్చే శివరాత్రిగా అందరూ చెప్తున్నారు. దీన్ని మన లైఫ్లో మనం చూడడం అనేది మన అదృష్టంగా భావించాలి. ఈరోజు చెప్తున్నారు కదా అందరూ శని త్రయోదశి, మరి సోమవారం కాదు మాస శివరాత్రి మరియు శివరాత్రి అన్నీ కలిసి ఒకే రోజు రావడం అనేది మన జీవితంలో మనం చూడడం అంటే మనం ఎంతో అదృష్టవంతులుగా భావించాలి. ఇట్లే అమ్మగారు బ్రహ్మకుమారి మేడం గారు చెప్పారు, కామ క్రోధ లోభాది అరిషడ్ వర్గాలనంతా మనం జయించగలగాలి. అదే శివరాత్రి రోజు సందేశంగా చెప్తున్నారు. శివుడితో మనం అందరం ఐక్యం కావాలి. ఆయన చెప్పినట్లుగా మనమందరం కూడా ఇలాంటి బాహ్యమైన దీనికంతా లేకుండా అంతఃశుద్ధితో మనం ఎప్పుడు కూడా ఇంకా జన్మరాహిత్యాన్ని కోరుకోవాలా. ఈరోజు శివరాత్రి అంటే జాగారణ చేయడం, దాన్ని బట్టి సినిమాలు చూడడం, అన్ని మేల్కొని ఉండడం ఒకటే కాదు. చెప్పినట్టు ఉపవాసాలు అవన్నీ కూడా దాంట్లో ఉండే ఆంతర్యం గ్రహించుకొని భగవంతుడి మీద మన మనసంతా లయం చేసి శివరాత్రి రోజు శివునిలో మనం అందరం కూడా బాగా ఆయనలోనే మనం ఐక్యమైపోయేలాగా ఈరోజు విశేషంగా పరమాత్మ యొక్క దివ్య అవతరణ యొక్క గుర్తుగా మహాశివరాత్రి మరియు మహాశివ జయంతిని మనం జరుపుతూ ఉన్నాము. శివరాత్రి అంటేనే అర్థం శివుడు ఈ సృష్టిలో అవతరించేసి అజ్ఞాన అంధకారాన్ని తొలగించి జ్ఞాన ప్రకాశం వైపుకు తీసుకెళ్ళటం, దానికి శివరాత్రి అని అంటాము. అలాగే విశేషంగా శివ జయంతి అని కూడా అంటాం, ఎందుకంటే ఆయన పరమశివుడు అవతరితమయ్యారు. అవతరితకి గుర్తుగానే శివ జయంతి అని కూడా అంటాము. అలాగే విశేషంగా ఈరోజు భక్తులందరూ కూడా అతి ప్రియంగా ఉపవాసం, జాగరణ, వ్రతాలు చేస్తారు. ఉపవాసము అంటేనే ఎలాగైతే ప్లస్ వాసము అంటే నివాసము. మనం పరమాత్మని దగ్గర ఎప్పుడైతే ఆయన సృష్టిలో అవతరించిన తర్వాత మనం
ఆయన యొక్క సన్నిధానంలో మనం కూర్చోవటం, కాబట్టి ఉపవాసము అని అంటాం. అలాగే జాగరణ అని కూడా అంటారు. జాగరణ అంటే మహాశివరాత్రి సందర్భంగా గూడూరు పట్టణంలోని త్యాగరాజ వీధిలో ఉన్న శ్రీ కళ్యాణ వీరభద్ర స్వామి దేవస్థానం నుంచి స్వామి అమ్మవార్లకు పలు రకాల పుష్పాలతో విశేష అలంకరణ నిర్వహించి మంగళ వాయిద్యాలు, తీన్మార్ బ్యాండు, విద్యుత్ దీపాలంకరణతో గ్రామోత్సవం పట్టణ పురవీధుల్లో సాగింది. భక్తులు స్వామి అమ్మవారిని దర్శించి మొక్కులు చెల్లించుకున్నారు.
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మేరిగ మురళిని అధిష్టానం ఖరారు చేసింది. 1-2 రోజుల్లో అధికారికంగా ప్రకటించనుంది. ఆయన అభిమానులు గూడూరు పట్టణంలోని పాత బస్టాండ్ సెంటర్ వద్ద బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. వైసీపీ నాయకులు నారాయణ రెడ్డి మాట్లాడుతూ పార్టీని నమ్ముకొని కష్టపడిన వారికి గుర్తింపు ఉంటుందని చెప్పడానికి నిదర్శనం ఇదేనని ఎమ్మెల్సీ అభ్యర్థిగా మేరిగ మురళిని ఎంపిక చేసినందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేశారు. ఇప్పుడు ఈరోజు సాయంత్రం మా వైఎస్ఆర్సీపీ అధిష్టాన వర్గం శ్రీయుతులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు స్థానిక శాసనమండలి అభ్యర్థిగా శ్రీ మేరిగ మురళీధర్ గారిని ఖరారు చేయడం జరిగింది. ఈ సందర్భంగా మేము దేవరపేట ప్రాంతంలో టపాసులు కాల్చి మిఠాయిలు పంచుకొని సంబరాలు జరుపుకుంటున్నాం. ఇక్కడ ఈ శ్రమకి కష్టానికి తగ్గ ప్రతిఫలంగా ప్రతి ఒక్క కార్యకర్త నేను అందరం భావిస్తున్నాం. గూడూరు పట్టణంలోని శివాలయంలో మహాశివరాత్రి సందర్భంగా మహాశివుని లింగోద్భవ అభిషేకం అర్చకులు సంప్రదాయబద్ధంగా నిర్వహించి భక్తులు భారీగా తరలివచ్చి ఓం నమః శివాయ నామస్మరణ చేస్తూ అభిషేకాన్ని తిలకించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
గూడూరు పట్టణంలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో శనివారం రాత్రి శ్రీవారికి వైభవంగా పల్లకి సేవ మరియు సహస్ర దీపాలంకరణ సేవ కార్యక్రమాలు నిర్వహించారు. స్వామివారు ఉభయ దేవేరులతో కలిసి ప్రత్యేక అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. వేద పండితుల ఆధ్వర్యంలో మేళ తాళాలతో సాంప్రదాయబద్ధంగా స్వామివారి ప్రాకార ఉత్సవం ఘనంగా నిర్వహించారు. అనంతరం దేవస్థానం ఎదురుగా ఏర్పాటు చేసి ఉన్న సహస్ర దీపాలంకరణ సేవా మండపంలో స్వామివారిని కొలువుదీర్చి దీప కాంతులతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. శ్రీరస్తు సమస్త మంగళాన్ని వంతు శ్రీరస్తు నిత్య మంగళాన్ని వంతు. दक्षिणा उत्तरायणे ओम उत्तरायणे विश्वादिगानां गणाधिपते रात्रे घोरकस्वेदमुखे सत्यद्विश्वास्वेदसर्वस्वागतं विष्णुमावागन्धावरामाद्राजा हस्तरोहर्गमर्पयामि हस्तरोहर्गमर्पयामि योगे रोगे कैमरा काटेंगे షుగర్ అయిపోయిందా? గూడూరు పట్టణంలోని త్యాగరాజ వీధిలో ఉన్న శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి దేవస్థానంలో ప్రతి సంవత్సరం ఆనవాయితీగా శివరాత్రి రోజు నిర్వహించే గ్రామోత్సవం వైభవంగా ముగిసింది. స్వామివారికి విశేష అలంకరణ, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అన్న ప్రసాదాలు స్వీకరించారు.
ఇవి ఇప్పటివరకున్న హైపర్ టీవీ న్యూస్.